హ్యాపీ మెన్స్ డే కాక అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండండి. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండే 1701. ఏంద్రో లొకేషన్ కొత్తగా కనిపిస్తాను కలరు. సో మనం ప్రజెంట్ కుక్కడపల్లి అవుతున్నాం. మా ఫ్రెండ్ గారి దగ్గర నుంచి ఇప్పుడే ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి. చలో ఫస్ట్ రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే కాకా రైడ్ పడతలేదని చెప్పేసి డ్యూటీ ఆఫ్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. 25 కిలోమీటర్ రైడ్ వచ్చింది ర్యాపిడో నుంచి. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. నార్మల్గా ఆఫ్ చేసుకుందాంలే, ఏం పోదాంలే అనిపించింది. 25 కిలోమీటర్ రైడ్ వచ్చింది కదా, ఎందుకు ఆఫ్ చేస్తాం, బోరు కొడుతుంది. అందుకోసమే పోవు తీయాలి ఫస్ట్. అందుకోసమేగా నేను ఆఫ్ చేసేసిన. దన్నం రైడ్ వచ్చింది. కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఏడునో కస్టమర్ బాయ్. పొద్దున ఆన్ చేసినప్పుడు రైడ్లు వల్లేవు కాక అసలు. ఎంత దగ్గర 6కి ఆన్ చేసిన. సో ఇప్పుడు దగ్గర 6:58 అవుతుంది. ఇప్పుడు రైడ్ పడ్డది. ఏం చేయాలి చెప్పు. ఇక 1 అవర్ వరకు రైడ్ పడకపోతే కోపం వచ్చి ఆఫ్ చేసేసిన. అరే ఇక్కడ నుంచి కదా ఏడున్నో బ్రో 9585 కూర్చో. ఏం చేస్తున్నారా? పడుతుందా మంచిగా? అవునా? ఎంత వచ్చింది అమౌంట్? ఎన్ని గంటలకు వచ్చినావు? అవునా? మరి గోపురం ఏమైందిరా? పూజ చేస్తున్నావా? 25 కిలోమీటర్స్ రా. కొత్తపేట సంథింగ్ ఉంది పేరు. పోతా. ఎవలేగాడు గోపురం కొన్నాడు, బ్లాగులు తీసాలే చెప్పిన ఇట్లా చేయరా అని చెప్పిన. ఇంటలేడు. 40,000 పెట్టి కెమెరా తీసుకుని నాకన్నా ముందు. బట్ నో యూస్. $281 బ్రో, 281. లేదు బ్రో, ఇప్పుడే ఫస్ట్ రైడ్ నీదే. బ్రో థ్యాంక్ యూ. అట్లా కాదు కాక నేను వచ్చిందేమో 25 కిలోమీటర్ రైడ్ వచ్చిన. సో మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ 25 కిలోమీటర్లో. సో ఒక నిమిషం మీకు ఎట్లా చూపించాలి, ఇక్కడ ఆపి చూపిస్తా ఆగండి. సో మనకి 25 కిలోమీటర్ రైడ్ వచ్చింది. అయితే కస్టమర్ దగ్గర నేను 281 రూపీస్ టోటల్ అమౌంట్ తీసుకున్నా. వాడు అమౌంట్ ఎంత తీసుకుని తెలుసా? 62 రూపీస్ తీసుకున్నాడు. కూరని అమ్మ, నేను వచ్చిన దానికి కనీసం నాకు ఎంత రావాలి రయ్యా? 250 రూపీస్ అయినా రావాలి. నువ్వు 62 రూపీస్ కట్ చేసుకుంటే ఏం చేయాలి అసలు అర్థమవుతలే. వాడు అంతగానో కట్ చేసుకుంటాడా? ఈడుంది 25 కిలోమీటర్స్, 25.9 కిలోమీటర్స్, 39 మినిట్స్. ఎప్పుడు అరైవ్డ్ అంటే 7కి పికప్ చేసుకున్న, 7:40కి డ్రాప్ చేసిన. నువ్వు మనిషి కాదురా, ఇంత తీసుకోవడం మీద నాకు అర్థమవుతలే. కనీసం నేను చేసిన దానికి నాకు అమౌంట్ ఇవ్వకుండా నువ్వు అంత కట్ చేసుకున్నావు అంటే గ్రేటే. అండ్ ఇప్పుడు చైతన్యపూర్ నుంచి మనకి టువర్డ్స్ కుక్కడపల్లి సైడ్ రైడ్ పడాలి. రైడ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే టిఫిన్ చేద్దాం. ఒక బోండా తింటే కొంచెం కడుపులో ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఓకే, టిఫిన్ కూడా అయిపోయింది కాక. అయినా రైడ్ పోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి మెల్లే పోతా. పడితే పికప్ చేసుకుంటా, లేదు అంటే అట్లా మెల్లే పోతా. ఇక్కడ ఆగినా వేస్టే కదా. హలో సార్, హలో
మేడం కాల్ ఎన్నిసార్లు చేసిన రెస్పాన్స్ లేదు. మీరేనా? ఎన్నిసార్లు కాల్ చేసి రెస్పాన్స్ లేదు. 57 5721 57 249 మేడం. 220 26 249 చూపిస్తాం. అక్కడ ఏదో 8 రూపీస్ డిస్కౌంట్ ఉంటే అది అప్లై చేసుకున్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. కాకా ప్రజెంట్ టైం వచ్చి 9:19 అవుతుంది. సో ఇప్పుడు శంషాబాద్లో అవుతున్నా. రైడ్లు అయితే పడతలేవు ఇక్కడ నుంచి. సో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మెల్లిగా పోతున్నా. చలో వెళ్ళిపోదాం ఇక. నాకు తెలిసి అయితే ఇక్కడ పడితే ఇప్పుడు నాకే డౌట్ ఉంది. లాంగ్ ఒక్కోసారి ఏమో లాంగ్ పోతానేమో మనకి మన లొకేషన్లోకి వేయడు. ఇక దగ్గర దగ్గర వేస్తున్నాడు. లాంగ్ రైడ్ వేయించుకొని వద్దామంటే ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఒక్కోసారి లాంగ్ బెస్ట్ అనిపిస్తుంది, ఒక్కోసారి దగ్గర బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, అంటే లాంగ్ వచ్చినప్పుడు మనకి రిటర్న్ వేస్తే బాగుంటుంది కదా. మేబీ రైడ్లు పడుతుండొచ్చు, బట్ నాకైతే పడతలేవు. మేబీ ఇంకా చాలామంది రైడర్స్ ఉండొచ్చు ఈ ఇయర్ అలా. సో అందరికి పడాలని రూల్ ఏం లేదు. చలో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. రైడ్ ఏడుందో ఏమో. కాకా శంషాబాద్ నియర్ బై నుంచి ఇప్పుడు నేను ఇదేందో ఏమంటారు మీ ప్లేస్కి ఇంత దూరం వచ్చిన, ఖాళీగా వచ్చిన. ఏం పేరో తెలియదు కానీ ఆరంగడ్ అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు కానీ ఇది ఇంత దూరం వచ్చిన కాకా. ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే ఐడియా లేదు. 9 కిలోమీటర్స్ ఖాళీగా వచ్చిన. సర్లే ఈడ ఆగేస్తే రైడ్ పడితే ఇక్కడ నుంచే పికప్ చేసుకొని పోతా. లేదు అంటే లైట్. బిజినెస్ ఫుల్ డల్ ఉంది మావా. ఒక రైడ్ లేదు, లవడలేదు, ఏంది. ఆరంగడ్ నుంచి మెల్లే పోతున్నాం ముంగడికి. పడితేనే ఏముండే కదా, పడతలేదు, ఏం చేస్తాలే. టైం వచ్చి 9:45 అవుతుంది. ఒక దగ్గర కూర్చుంటా, మంచిగా ఎండ వచ్చే దగ్గర దగ్గర కూర్చుంటా. పడితే లేకపోతే లేదు, మనతో అయితే లేదు ఇక. ఎంతసేపు అంటే ఆన్నే ఆరంగడ్ దగ్గర కూర్చొని కింద కాయలు వస్తున్నాయి. వెళ్ళే పోతున్నాను. నియర్ బై రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. పడాలి. ఆడ చాలామంది రైడర్ వెయిట్ చేస్తారు కాక. నేనేది కాదు, చాలామంది వెయిట్ చేస్తారు. వాళ్ళకు కూడా పడతలేవు. సో 400 రూపాయలు అయితే ఎర్న్ చేసినాము. ఇంకా రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. కాక 10 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. 7 కంటే టోలీ చౌక్ పికప్ లొకేషన్ వచ్చి 2 కిలోమీటర్స్ ఉంది. కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. చలో స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓటీపీ సార్ 3889. కూర్చోండి సార్. 110 సార్. థ్యాంక్ యూ సార్. एक मिनट, नेटवर्क नहीं आ रहा इधर. ఏముంది కాక, చిన్నగా ఉంది. అబ్బా చూస్తుంటే మాత్రం ఏకదం మాడిఫై చేయించినావు కాక. అసలు ఈ కంపెనీ ఏందో తెలియదు కానీ ఏంది అసలు MG413W అంట. బాబా ఏమనిపిస్తుంది తెలుసా లుక్ మాత్రము. వీల్స్ మాత్రం అది లుక్ బా. ఫైరింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అంటే సౌండ్ కాక స్పీడ్ పోతానే సోపత్ పోతుంటేనే సౌండ్ వినడానికి. కానీ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. వేరే అంటే వేరే లెవెల్. మస్తు అనిపిస్తుంది నాకైతే. పోకాక స్పీడ్ పోకాక, కొంచెం స్పీడ్ పోతే నీ సౌండ్ వింటా నేను.
హ్యాపీ మెన్స్ డే కాక అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తిప్పలు పడ్డా సరే మనల్ని, మన ఫ్యామిలీని అందరినీ హ్యాపీగా చూసుకునే ఒక పవర్ఫుల్ మ్యాన్ ఈరోజు డే. సో అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ మెన్స్ డే